హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో చాలామంది క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలి, సో క్రెడిట్ కార్డ్ ద్వారా బయట మనం ఏటీఎంలో విత్డ్రా చేస్తే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్వైపింగ్ మిషన్ ద్వారా మనం ఎక్కడైనా థర్డ్ పార్టీ దగ్గర లేదా షాపుల్లో కానీ పెట్రోల్ బంకుల్లో కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ స్వైపింగ్ చేస్తే కనుక వాళ్ళు ఛార్జెస్ 2% ప్లస్ అయితే తీసుకుంటారు. సో ఇలా కాకుండా యాప్స్ ద్వారా ఎలా తీసుకోవాలి, సో మీకు ఎమర్జెన్సీ పర్పస్కి క్రెడిట్ కార్డ్ అమౌంట్ని ఎలా వాడాలి అనేది మీకు చాలామందికి తెలియకపోవచ్చు. సో నేనైతే 4 వెబ్సైట్స్ చెప్తాను, అలాగే అందులో అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, మొబైల్ యాప్, ఆండ్రాయిడ్ అండ్ iOS. సో ఇవి ఇన్స్టాల్ చేసుకుంటే వీటి ద్వారా మీరు మినిమం ఛార్జెస్తో మీరు క్రెడిట్ కార్డ్ అమౌంట్ అయితే మీరు ఎమర్జెన్సీ పర్పస్ అయితే వాడుకోవచ్చు. అది ఎలా మీకు చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ 4 వెబ్సైట్ మాత్రమే చెప్తాను. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీతో పాటు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఫస్ట్ మనం చాలామందికి తెలిసింది ఏంటంటే, చాలామంది ఎక్కువ శాలరీడ్ పర్సన్స్ యూజ్ చేసే యాప్ ఏదైతే ఉందో అది నో బ్రోకర్. సో నో బ్రోకర్ అనేది రీసెంట్గా చాలా ఫేమస్ అయింది. లాస్ట్ 1 ఇయర్ అయితే చాలామంది ఎక్కువ రెంట్ పే చేద్దామని చెప్పేసి ఎమర్జెన్సీ పర్పస్ మీద థర్డ్ పార్టీ రెంట్ అంటే ల్యాండ్ లార్డ్ అకౌంట్ వాళ్ళ రిలేటివ్స్ తెచ్చుకోవడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చుకొని వాళ్ళ క్రెడిట్ కార్డ్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి వీళ్ళు పేమెంట్ రెంట్ కింద పే చేసుకొని తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకునేవారు. సో అది ఛార్జెస్ అయితే మ్యాక్సిమం 1% ఉంటుంది. వితిన్ 30 మినిట్స్లో అయితే వాళ్ళకి ఆ థర్డ్ పార్టీకి అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అది ఫస్ట్ వన్, నో బ్రోకర్. సో నో బ్రోకర్ అనేది ఎటువంటి 1% ఛార్జెస్ తీసుకుంటుంది. సో వాళ్ళైతే ఏ క్యాష్ బెనిఫిట్స్ అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది ఇప్పటివరకు నో బ్రోకర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇది రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 ఇయర్లో నో బ్రోకర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ 1% ఛార్జెస్తో. సో సెకండ్ వన్ వచ్చేసి CRED. సో క్రెడ్ అనేది చాలామందికి ఐడియా ఉంది. క్రెడ్ అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అది రివార్డ్స్ పాయింట్లో ఉంటాయి. సో మీరు ఎవరికైనా థర్డ్ పార్టీ ల్యాండ్ లార్డ్కి క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు రెంట్ అనేది పే చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ అమౌంట్కి మీకు వీళ్ళు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఎలా ఇస్తున్నారంటే రివార్డ్ పాయింట్స్ రూపంలో వీళ్ళైతే పాయింట్స్ రూపంలో క్యాష్ అయితే రివర్స్ ఇస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది సెకండ్ వన్ క్రెడ్ యాప్. ఇది చాలామందికి తెలియదు. యాప్ అయితే క్రెడ్ యాప్ అయితే కంపేర్ టు నో బ్రోకర్ యాప్ అయితే 1.5% అయితే ప్రజెంట్ ఛార్జెస్ చేస్తున్నారు. సో ఛార్జెస్ అయితే వీళ్ళు వేస్తున్నారు. సో మీకు ప్లస్ బ్యాంక్స్ కూడా 1%, ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో 1% అయితే బ్యాంక్స్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నారు రెంట్ పే చేయడం ద్వారా. సో ఇలా మీకు టోటల్ అమౌంట్ అయితే 1% ప్లస్ 1.5%, టోటల్ 2.5% అయితే క్రెడ్ నుంచి అయితే అవుతుంది. డైరెక్ట్ మీరు యూపీఐ ఐడికి మీరు క్రెడ్ యాప్ ద్వారా అయితే మీరు పంపించచ్చు. మూడోది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ NXT. సో రీసెంట్గా ఇది లాంచ్ అయింది. భారత్ NXT అని నార్త్ అండ్ ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే చాలా ఫేమస్. ప్రజెంట్ సౌత్లో అయితే ఇప్పుడే పాపులర్ అవుతుంది భారత్ NXT అని. వీళ్ళైతే ఛార్జెస్ వచ్చేసి 1.25% నుంచి 1.5% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకో బెనిఫిట్స్ ఏంటంటే వీళ్ళు క్యాష్ బ్యాక్ రూపంలో క్యాష్ రివార్డ్ పాయింట్స్ అనేది మీరు పే చేసిన అమౌంట్కి అయితే వీళ్ళు క్యాష్ కాయిన్స్ రూపంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది మీరు ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ విధంగా కూడా మీరు ఛార్జెస్ అనేది కొంత తగ్గించుకోవచ్చు. చాలామంది తెలియకపోవచ్చు ఈ యాప్. సో భారత్ NXT అనేది ఒక థర్డ్ పార్టీ పేమెంట్ యాప్. ఇందులో మీరు లోన్స్ అప్లై చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, సో రెంట్ పే చేయొచ్చు, అలాగే ఎడ్యుకేషన్ ఫీజు కట్టచ్చు, లోన్ పేమెంట్ చేయొచ్చు. సో అన్ని విధాలకు కూడా మీరు ఈ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మూడోది. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్, రెడ్ జిరాఫీ. సో పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా, రెడ్ జిరాఫీ అని చెప్పేసి. ఇది యాప్ లేదు, డైరెక్ట్ వెబ్సైట్ ఉంది. సో మీరు డైరెక్ట్ వెబ్సైట్ ద్వారానే మీరు పేమెంట్ అనేది పే చేయాలి. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఉందో డిసడ్వాంటేజ్ ఉంది. ఎవరైతే 20,000 లోపు రెంట్ పే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ అనేది వీళ్ళకి అప్లోడ్ చేయ అవసరం లేదు. ఇన్ కేస్ 20,000 పేమెంట్ దాటితే కనుక రెంటల్ అగ్రిమెంట్ రెడ్ జిరాఫీ వెబ్సైట్ ద్వారా అయితే 20,000 దాటితే కనుక రెంటల్ అగ్రిమెంట్ 100% మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఛార్జెస్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఛార్జెస్ జస్ట్ 0.5% లోపు ఉంటుంది. సో మినిమం ఛార్జెస్ దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మాట. రెడ్ జిరాఫీ రీసెంట్గా పాపులర్ అవుతుంది. సో దీనికి బోర్డ్ అడ్వైజర్ కూడా HDFC చైర్మన్ పరేఖ్ గారు. సో
బోట్ అడ్వైజర్ చాలా పాపులర్ యాప్, నార్త్ సైడ్ బాగా పాపులర్ అవుతుంది. సో ఈ 4 యాప్స్ రెడ్ జిరాఫీ, భారత్ ఎన్ఎక్స్టీ, క్రెడ్ అండ్ నో బ్రోకర్, ఈ 4 యాప్ల ద్వారా చాలామంది క్రెడిట్ కార్డ్ ద్వారా ఎమర్జెన్సీకి ఫండ్స్ విత్డ్రా చేసుకోవడం కోసం ఈ 4 యాప్స్ అయితే చాలామంది వాడతారు. సో దానికి ఆప్షన్ రెంట్ పేమెంట్ అని చెప్పేసి పెడతారు. సో ఈ యాప్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్. నేను లాస్ట్ చెప్పింది రెడ్ జిరాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్. సో చాలామంది ఇంకో తెలిసిన విషయం ఏంటంటే ద్వారా బ్యాంక్స్ కంపల్సరీ 1% ఛార్జెస్ అనేది ఆ రెంట్ పేమెంట్కి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది వసూలు చేయాలని చెప్పేసి ప్రతి క్రెడిట్ కార్డ్ మీద మీరంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెలలో ఒక 10,000 రూపాయలు రెంట్ ఈ యాప్ ద్వారా మీరు థర్డ్ పార్టీ ద్వారా పే చేశారు. సో అది మీరు ఫండ్స్ యూజ్ చేసుకున్నారు, కానీ మీరు అక్కడ పే చేసేది 1%, ఎక్స్ట్రా ఇంకో 1% మీకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు అనేది యాడ్ అవుతుంది. ఈ 4 యాప్స్ ద్వారా మీరు రెంటల్ పేమెంట్స్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ యాప్స్ 4 లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎవరికైనా ఎమర్జెన్సీ ఫండ్స్ కావాలంటే కనుక ఈ యాప్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే వెబ్సైట్ల ద్వారా మీరు ఫండ్స్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చాలామందికి శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బులు కట్టాలి, పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే పరిగెడుతుంటారు, థర్డ్ పార్టీ పర్సన్ దగ్గరికి వెళ్ళడం, స్వైపింగ్ మిషన్ ఎక్కడుంది వెతుక్కోవడం, చాలామంది అయితే ఇబ్బంది పడతారు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. సో వీళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.